మరోవైపు ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జగన్ సర్కార్ తన ఫోన్ను ట్యాప్ చేస్తోందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. టీడీపీ వర్క్షాప్లోకి చొరబడ్డ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పట్టుకుంటే ఈ విషయం తెలిసిందన్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు సీఎం జగన్ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 4 రోజుల ముందు మా నాయకుడు బోండావమ్మ గారు ఆరోపించిన విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆధారాలతో సహా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చారు. ఇవాళ మా నాయకులు వారు పెట్టిన వర్క్షాప్లో ఒక కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. వాళ్ళు ఐడి కార్డు కూడా చూపించారు. వచ్చి వారి ఫోన్లు చెక్ చేయగా నా ఫోన్ ట్యాపింగ్కి ప్రాథమికంగా దరఖాస్తు చేసి ఆ అప్లికేషన్ అన్నీ కూడా వారి ఫోన్లో దొరికినాయి. ఇది ఇంటెలిజెన్స్ అధికారి ఒక వారి చేతుల మీదుగా జరిగేది. ఆయన సీతారామాంజనేయులు గారి చేతి మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణే. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీకి కూడా దీనివల్ల ఎన్నెన్నో విషయాలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయటం వల్ల ఇవాళ చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎలక్షన్ కమిషన్ వారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇటువంటి నా వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచిన ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలి. మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగపరుస్తున్నారు. మా పార్టీ తరఫున మేమందరం కోరబోతున్నాం. వెంటనే ఇటువంటి అధికారుల్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి అధికారుల వల్లే ఇవాళ ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా మా పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది.